ఎట్లాగో వీకెండే కదా బయటికి తీసుకెళ్ళమని అడిగా మా హస్బెండ్ ని. ఇక బండెక్కు అనగానే బండెక్కేసిన. రోడ్డు మీద ఒక చిన్న పాప అమ్ముతూ కనిపించింది. అంశు ఆడుకుంటది కదా అని ఇంకా కొనేసుకున్నా. ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. అంశుకు అయితే మాల్ ఫస్ట్ టైమే అన్ని వింత వింతగా చూస్తూ ఉంది. లైటింగ్స్ అవి హడావిడి చూసి నా సబ్స్క్రైబర్స్ కి ఎప్పటి నుంచో ఏదో ఒక డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్. ఉన్నారులే సబ్స్క్రైబర్స్ అనుకునే వాళ్ళకైతే ఒక పెద్ద పంచ్. అసలు మాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు తెలియని బ్రాండ్స్ ఇన్ని ఉన్నాయా అని అనిపించింది. తెలియని దాంట్లోకి పోయి డెడ్ యూస్ అవ్వాలి, తెలిసిన దాంట్లోకి వెళ్తే బెటర్ అనిపించింది. అందుకే అలా మినిసోకి వెళ్ళి కొంచెం మినీ షాపింగ్ చేసుకుని వచ్చా. హెడ్ బ్యాండ్స్ అయితే ఎప్పుడు కొనడమే గానీ యూజ్ చేయలేదు. అలా కనిపించిన రెండో మూడో కొనుక్కొని వచ్చేసా. ఇప్పుడు మీ అందరికి ఒక టాస్క్. మాల్ లో ఒక వాచ్ చూసిన, స్విస్ బ్రాండ్ అంట. నేను మీకు వాచ్ క్లియర్ గా చూపిస్తా, దాని ప్రైస్ గెస్ చేయండి ఎవరైనా. నాకైతే ఆ ప్రైస్ చూడంగానే హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది. 1 year లో పిల్లలతో బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పేర్ లో బనానా అయితే పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు ఫీడ్ చేయొచ్చు. అలా మాల్ లో ఒక చిన్న ప్లేస్ చూసుకొని అంశుకి బనానా తినిపించేసి వాక్ చేస్తూ ఉంటే నా ఫేవరెట్ చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది. అసలు నేను ఏదైనా మాల్ కి వెళ్తే ఫస్ట్ వెతుక్కునేది ఇదే. ఏదైనా మాల్ లోకి వెళ్లే ముందే నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని చూసుకుంటా చాక్లెట్ ఫౌంటైన్ ఉందా లేదా అని. బయట అయితే ఇదే చాక్లెట్ ఫౌంటైన్ మనకు ఒక 30 రూపీస్ 40 రూపీస్ లేకపోతే లాస్ట్ 50 రూపీస్కి వస్తుంది. కానీ మాల్ కాబట్టి డైరెక్ట్ 100కు పెట్టేశాడు. మనకు మరీ అంత ఇష్టం కాబట్టి ఇంకా తినడం తప్పలేదు. అందుకే తీసుకొని తినేసా. తర్వాత అక్కడి నుంచి బయటికి రాగానే ఎవరో ఇండియా స్పెల్లింగ్ తప్పు రాసారేమో అనిపించింది. బయట చూస్తేనేమో 50% ఆఫ్ అని ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అమ్మో అరవై రేట్లు కాదు అసలు. ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదని చెప్పేసి ఇంకా మామూలుగా చూసేసి వాటి ప్రైజులు చూసేసి అక్కడికక్కడే షాక్ అయ్యేసి బయటికి రావడమే. ఇంకా లాస్ట్ కి అంచు కూడా నిద్రకు వచ్చేసింది అని చెప్పి ఇంటికి వచ్చేసాం.